ఎంతో మందిని ప్రేమించినావు, నిర్దాక్షిణ్యంగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. గమ్యం లేక కన్నీరు, వేదన, దుఃఖము ఎంతకాలం ప్రభు అని ఏడుస్తూ ఓడిస్తూ ఇక్కడికి వచ్చినావేమో. భయపడక సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నా యేసయ్యని దర్శించే రాత్రి, నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే రాత్రి, నీ దుఃఖ దినములను సమాప్తము చేసి గమ్యానికి చేర్చడానికే ఈ రాత్రి ఆయన మన మధ్యలో వెయిట్ చేసి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. కుండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, చేతులు పైకెత్తి చప్పట్లో ఎంతో మందిని ప్రేమించినావు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా. నా భర్తనే నాకు సమస్తం అనుకున్నావు, ఇది ఒంటరి వాడిగా చేసి వెళ్ళిపోయినా. నా బిడ్డలే సమస్తం అనుకున్నావు, కానీ వివాహం చేసుకొని నిర్దాక్షిణ్యంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినరా బిడ్డ. నా స్నేహితులే సమస్తం అనుకున్నావు, ఈరోజు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినరా బిడ్డ. ఏంటిది ప్రభు నా జీవితం అని ఏడుస్తున్నావా? భయపడకు, ఈ రాత్రి యేసయ్యకు నువ్వు కావాలట, యేసయ్యకు నువ్వు కావాలట. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అట్టని వైపువయ్యా నా పొట్టని వేసయ్యా, అట్టని వైపువయ్యా
నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా యేసయ్యా యేసయ్యా అందరూ గట్టి స్వరంతో యేసయ్యా 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 ఎవరాపద ఇదిగో ఆకాశ తూములు తెరవబడుతున్నాయి పరలోక ద్వారాలు తెరవబడుతున్నాయి కొట్టాను కొట్ట దేవదూతలతో పరలోక సైన్య సమూహంతో ఆత్మ ఫలంతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంగణాన్ని తన మహిమతో కప్పబోతున్నాడు ప్రతి దురాత్మ శక్తిలో